బ్రేకింగ్ న్యూస్ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలపై సభలో రచ్చ జరుగుతోంది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీలపై సభలో చర్చ పెట్టాలని వైసీపీ పట్టుబడుతోంది. అయితే ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఇవాళ కూడా ఇదే అంశంపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వం చర్చకు అంగీకరించకుంటే ఆందోళన కొనసాగుతుందని వైసీపీ తెలిపింది. మరోవైపు వైసీపీ ఆరోపణలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వైసీపీపై మండిపడింది. ఇప్పటికే బొత్సకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇందాపూర్తో హెరిటేజ్కి సంబంధాలపై ఆధారాలు చూపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ నేతలు అసెంబ్లీ వెలుపల నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫోటోలను ప్రదర్శిస్తూ ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిందలు మోపారని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ జరగాలని వైసీపీ నేత డిమాండ్ చేశారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధిందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధిందా? మీరు if you have to take the permission, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మా అందిస్తారు. సుష్మా గారు, అయితే ఇక్కడ గత 3 రోజులుగా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య చర్చలు జరుగుతున్నాయి, వాడివేడిగా గొడవలు కూడా జరుగుతున్నాయి అసెంబ్లీలో. అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? అంటే ఈ రోజు ఉదయం కూడా శాసన మండలి ప్రారంభమైనప్పటికీ కూడా వాయిదా పడింది. పట్టుమని 5-10 నిమిషాలు కూడా చర్చలు జరగకుండానే వాయిదాలు పడుతూ ఉన్నాయి. అలాగే ఉదయం బయట ఎమ్మెల్సీలంతా కూడా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామిని ప్లకార్డులను పట్టుకుని రోడ్డు పైన గేట్ వరకు, అసెంబ్లీ గేట్ వరకు చూసుకున్నట్లయితే కూడా గేట్ వరకు కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ ఉదయం 10 గంటలకి శాసన మండలి ప్రారంభం అయినప్పటికీ కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా చర్చ జరగట్లేదు. ఈ రోజు వరుసగా 8వ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోయినప్పటికీ కూడా మండలికి అయితే వచ్చి వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా చర్చలకు జరగకుండానే పట్టుమని 10 నిమిషాలు, 1 గంట కూడా జరగకుండానే అడ్డు తగులుతూ ఉన్నారు. నిన్న కూడా చూసుకున్నట్లయితే వైసీపీ పదే చర్చలకు అడ్డుపడడంతో కూడా కేవలం 14 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. అలాగే ఉదయం 14 గంటలకి సభ ప్రారంభమైతే పట్టుమని 10 నిమిషాలు సభ జరిగినప్పటికీ కూడా చైర్మన్ మండలిలో చర్చించిన అంశాలు, బిల్లుల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత వైకాపా సభ్యులు కూడా ఇందాపూర్ డైరీ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో కూడా 10-14 గంటలకు చైర్మన్ అయితే నిన్న వాయిదా వేశారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఈ రోజు
అంతా కూడా ప్లకార్డులు పెట్టుకుని ఈరోజు మండలంలోకి అయితే వెళ్లారు. అసలు గేట్ వరకు కూడా ప్లకార్డులతో అయితే ర్యాలీగా వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వెళ్లి మండలంలో చర్చలకు అయితే లోపలికి వెళ్లారు. కానీ అక్కడ కూడా పయ్యావుల కేశవ్ గారు మంత్రి మాట్లాడుతున్నప్పటికీ కూడా అడ్డు తగలడంతో పదే పదే ఈ రోజు కూడా మండలి అయితే వాయిదా పడింది. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కూడా మండలిలో సభలో అయితే చర్చలు బడ్జెట్ కి సంబంధించి గాని ప్రజల సమస్యలకు సంబంధించి గాని పట్టుమని ఒక గంట కూడా సమావేశాలు జరగకుండానే పదే పదే వైసీపీ ఎమ్మెల్సీలు హెరిటేజ్ ఇష్యూ తీసుకురావడం, అదే విధంగా ఇందాపూర్ కి హెరిటేజ్ కి సంబంధం ఉంది, చర్చ జరగాలని పట్టుబడుతూ ఉన్నారు. అలాగే టీడీపీ మంత్రులు కూడా దానికి సిద్ధమే. చర్చలకి హెరిటేజ్ కి సంబంధించి ఇందాపూర్ కి హెరిటేజ్ కి సంబంధం ఉందని దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా కూడా చర్చలకు సిద్ధమని చెప్తూ ఉన్నారు. అలాగే చీజ్ కి నెయ్యికి కూడా తేడా తెలియని ప్రతిపక్షం ఉండడం మన దౌర్భాగ్యం అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత కంపెనీలు భారతీ సిమెంట్స్ పత్రికకు కోట్ల రూపాయలు దోషపెట్టిందని కూడా ఆరోపించారు. ఇందాపూర్ డైరీకి హెల్త్ సంస్థకు సంబంధం ఉన్నట్లు చిన్న ఆధారమైన తీసుకురావాలని అయితే వైకాపా సభ్యులను సవాల్ ఆధారాలు తీసుకురాకపోవడం కనీస పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ని చూపించి నెయ్యని మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత బొత్సాని కూడా పదే పదే ఇటు హోంమంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ పెట్టి అలాగే మంత్రులు కూడా చెబుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ మండలిలో సభలో అయితే మాత్రం చర్చ జరగకుండా వైకాపా నేతలు అయితే అడ్డుపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఓకే సుష్మా, ఇక హెరిటేజ్ సంస్థ ఆల్రెడీ ఇప్పటికే బొత్సకు లీగల్ నోటీస్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏమంటారు? భువనేశ్వరి గారు నిన్న మాట్లాడుతూ కూడా హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా సాక్షి పత్రికలో గాని వైకాపా నేతలు గాని పదే పదే హెరిటేజ్ ని తీసుకురావడంతో కూడా పరువు నష్టం దావా కేసు కూడా వేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఓకే సుష్మా, ఇక అలానే ఇప్పుడు బొత్స శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూడా చంద్రబాబు నిందలు మోపారని, అలాగే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా చర్చలు జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనికి అంగీకరించట్లేదని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఏమంటారు? అటు మంత్రులంతా కూడా ఇటు వాళ్ళు ఏదైతే హెరిటేజ్ కు ఇందాపూర్ కి ఏదైనా సంబంధం ఉన్నట్టు ఆధారాలు చెప్తే చర్చకు సిద్ధమని అటు చెప్తూ ఉన్నప్పటికీ కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా వీళ్ళు చెప్పే వాటికి పొంతం లేకుండా వీరు మాట్లాడే సాధారణ బడ్జెట్ చర్చలకు సంబంధించి ఏదైనా తీసుకొస్తే అంశం వైకాపా వాళ్ళు అడ్డు తగలడంతో వారు పదే పదే హెరిటేజ్ సంస్థ గురించి తీసుకురావడం, దానిపైన చర్చ జరగాలని అడగడంతో అయితే వాయిదా తీర్మానాలు పడుతూ ఉన్నాయి. ఓకే సుష్మా, ఇక ఇప్పటికే మనం చూస్తున్నాం వైసీపీ నేతలు దేవుడి ప్లకార్డులను పట్టుకొని కూడా మండలికి వచ్చినట్టు కనిపిస్తోంది విజువల్స్ చూస్తుంటే. అయితే అక్కడ ఫోటోలను కూడా కింద పడేశారని కూటమి నేతలు ఈ విషయంపై చైర్మన్ కి ఆల్రెడీ ఇప్పటికే ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఎస్, మనం మార్నింగ్ చూసాము విజువల్స్ లోనే వైకాపా నేతలంతా కూడా ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు పట్టుకుని రావడం, అయితే గేట్ వద్ద పోలీసులు ఆపేశారు వాళ్ళందరినీ కూడా. ఇటు మీడియా ఈ గేట్ వరకు కూడా అలౌ చేయ, ఇక్కడే ప్లకార్డులవన్నీ కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోపలికైతే ప్లకార్డులతో అలౌ చేయమని అయితే ఇక్కడ పోలీసులు గట్టిగానే వైసీపీ నేతలకి చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే వాళ్ళు కింద పడేశారా లేదా అసలు అక్కడ దేవుడి ఫోటో రాజ్ సుష్మా వినపడుతుందా? దేవుడి ఫోటోలను కింద పడేసినట్లు చెప్తున్నారు, ఇది నిజమేనా? మనకి ఎక్కడ కూడా విజువల్స్ లో అయితే ఇక్కడ మీడియా వాళ్ళని అలౌ చేయలేదు. విజువల్స్ లో అయితే ఎక్కడ కూడా దేవుడి ఫోటోలు కింద పడేసినట్టు అయితే మనకి ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి అయితే చూడలేదు. మరి మీడియా వాళ్ళని కూడా పోలీసులు ఈ గేట్ వద్దకు అయితే అలౌ చేయలేదనే చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సుష్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.